అందరికీ నమస్కారం అండి. కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సూటిగా సుత్తి లేకుండా చెప్తాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. పూర్తి వరకు చూడండి. కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో ఎక్కువ అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయి. కెరియర్కి సంబంధించినంత వరకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మీకు కెరియర్లో మంచి విజయాలు అయితే సాధించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. 10వ ఇంటికి అధిపతి కుజుడు 2వ ఇంట్లో ఉంటాడు. ఇది ఉద్యోగంలో మీ స్థానాన్ని అయితే బలపరుస్తుంది. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుండి ఆదరణ కూడా ఉంటుంది. 6వ ఇంటికి అధిపతి గురుడు 10వ ఇంటికి 5వ ఇంటికి అదృష్టానికి అధిపతి అయిన కుజుడు 11వ ఇంట్లో ఉంటారు. ఈ సమయంలో మీ ఉద్యోగంలో ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ స్థాయిల పెరుగుదలకు కూడా స్పష్టమైన సంకేతాలు అయితే కనపడుతున్నాయి. వ్యాపారం చేసేవారికి వ్యాపారాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి. వ్యాపారాల్లో మూలధన పెట్టుబడి కోసం అవసరాలు ఉంటాయి. మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ ఉంచాలి. తిరోగమన శని 8వ ఇంట్లో ఉన్నాడు. ఇది మీకు ఆరోగ్య సంబంధిత సమస్యలు సూచిస్తుంది. మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోతే సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అతిగా ఆలోచించడం మానుకోండి. ప్రేమ సంబంధాల్లో పురోగతి ఉంటుంది. చిన్న చిన్న మార్పుల కారణంగా మీ రిలేషన్షిప్లో మంచి సమయాన్ని అయితే గడుపుతారు. మీరు మీ ప్రేమ భాగస్వామిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవచ్చు. ప్రేమ సంబంధంలో కొన్ని అవాంతరాల తర్వాత మీ ప్రేమ జీవితం ప్రేమ క్షణాలతో నిండి ఉంటుంది. సంతానం పట్ల శ్రద్ధ అయితే వహించండి. ఈ నెల విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీ కృషి విజయవంతమవుతుంది కూడా. కార్యాలయంలో విజయాన్ని సాధించడంలో ముందుకు సాగుతారు. ఇది కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి కూడా పెంచుతుంది. వివిధ ప్రదేశాల్లో అవాంఛిత ప్రయాణాలను నివారించడం చాలా మంచిది. మీరు కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అంటే, కుటుంబ జీవిత పరంగా చూసుకుంటే స్థిరంగా సాధారణంగానే ఉంటుంది. నెల ప్రారంభంలో బుధుడు, శుక్రుడు 2వ ఇంట్లో కూర్చుంటారు. ఇది ఇంటి వాతావరణాన్ని ప్రేమతో నింపుతుంది. పరస్పర సామరస్యాన్ని పెంచుతుంది. మాస ప్రారంభంలో కుజుడు 2వ ఇంటిపై పూర్తి దృష్టి కలిగి ఉంటాడు. ఇది కుటుంబ సభ్యుల మధ్య కొంత ఒత్తిడిని అయితే పెంచుతుంది. తిరోగమన శని 8వ ఇంట్లో ఉండి 2వ ఇంటిపై దృష్టిని పెడతాడు. ఇది కుటుంబ సభ్యుల మధ్య కఠిన సంభాషణకు కూడా దారితీసే అవకాశం ఉంది. ఆగస్టు 22 నుంచి బుధుడు దాని తిరోగమన స్థితిలో తన రాశికి తిరిగి వస్తాడు. దీని కారణంగా మీరు కొన్ని విషయాలను వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒకసారి మీకు అలవాటును మానుకుంటే ఇంట్లో ఆనందం, శాంతి పెరుగుతుంది. 4వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో 2వ ఇంట్లో ఉంటాడు. ఇది కుటుంబంలో సంతోషాన్ని అయితే పెంచుతుంది. సౌఖ్యం కూడా ఉంటుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు ఎలా ఉన్నాయంటే అనుకూలంగా ఉన్నాయి. 10వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 6వ ఇంటికి 9వ ఇంటికి అధిపతి అయిన గురుడితో పాటు 11వ ఇంట్లో సంచారం చేస్తారు. నెల ప్రారంభంలో బలమైన స్థితిలో ఉంటారు. మీకు పనిలో ఉన్న అనుభవం ద్వారా చేసే పనులకు ప్రశంసలు అయితే వస్తాయి. మీకు పని పట్ల అనుభవంతో పాటు శ్రద్ధ, నిజాయితీతో మీ కెరీర్ కట్టుబడి ఉంటుంది. కెరియర్లో మంచి విజయాన్ని అయితే సాధిస్తారు. దీనివల్ల ఉద్యోగంలో మంచి స్థానం లభించడంతో పాటు మరింత బలపడుతుంది కూడా. ఇంకా వ్యాపార విషయానికి వస్తే 7వ ఇంటికి అధిపతి అయిన శని 8వ ఇంట్లో తిరోగంలో ఉండటం వలన చట్టానికి విరుద్ధంగా పనులు చేయకూడదని, సకాలంలో పన్నులు చెల్లించమని మీకు సూచిస్తుంది. లేదంటే అదనపు పన్నులు పడే అవకాశం కూడా ఉంటుంది. ట్యాక్సులు పడతాయి కాబట్టి మీరు ముందే ఆలోచించుకోండి. వ్యాపారంలో కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. దేవగురువు బృహస్పతి 11వ ఇంట్లో ఉండటం వలన ఈ నెల మొత్తం 7వ ఇంటిని చూస్తారు. తద్వారా వ్యాపారంలో కొత్త వ్యక్తులతో కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే వాటిని ఉపయోగించుకొని మీ వ్యాపారాన్ని సరైన దిశలో తీసుకెళ్ళండి. మీరు ప్రభుత్వ రంగం నుండి ప్రయోజనాలు అయితే పొందవచ్చు. ఈ మాసంలో మీ కింద పనిచేసే కొందరు వ్యక్తులు పనిచేయడం మానేస్తారు. అందువల్ల అందరితో మంచిగా ప్రవర్తించండి. తద్వారా వ్యాపారాలు కూడా మంచి పురోగతిని అయితే తీసుకెళ్తారు. ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది అంటే, ఈ నెల అనుకూలంగానే ఉంటుంది. 2వ ఇంట్లో బుధుడు, శుక్రుడు సంపదను కూడబెట్టడంలో సహాయపడతారు. బ్యాలెన్స్ని కూడా పెంచుకుంటారు. 10వ ఇంట్లో ఉన్న కుజుడు, గురుడు వివిధ మార్గాల ద్వారా ధనం వచ్చే అవకాశాలు ఉంటాయి. రోజువారీ ఆదాయం పెరుగుతుంది. ఈ విధంగా నెల ప్రారంభంలో మొత్తం ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. అలాగే 8వ ఇంట్లో శని ఉండటం వల్ల అవాంఛిత ప్రయాణాలు, ఆరోగ్యం క్షీణించడం, ఖర్చులతో ఇబ్బందులను కలిగిస్తుంది. కానీ పుష్కలమైన ఆదాయం ఉండటం వలన ఇబ్బందులు తగ్గించేలా చేస్తుంది. ఆగస్టు 26 నుండి కుజుడు 12వ ఇంటికి మారుతాడు. అప్పుడు ప్రయాణాల కారణంగా ఖర్చులైతే పెరిగిపోతాయి.
ఉద్యోగరీత్యా మరిన్ని ప్రయాణాలైతే ఉంటాయి. నెల చివరి వారంలో ఆగస్టు 16 నుండి సూర్యుడు 2వ ఇంటికి మారతాడు. ఇది ప్రభుత్వ రంగం నుండి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆరోగ్య విషయానికొస్తే మిశ్రమ ఫలితాలైతే కనపడుతున్నాయి. శని 8వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఈ నెల అంతా ఉంటాడు. మీ ఆరోగ్యం పట్ల మీరు కొంచెం అజాగ్రత్త ఉండకూడదని సూచిస్తుంది. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కానీ మీరు ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉంటే ఆందోళన చెందవలసిన అవసరం ఏమీ ఉండదు. తద్వారా సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు మీరు. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధ విషయానికొస్తే నెల ప్రారంభం చాలా ఫలవంతంగా ఉంటుంది. బుధుడు, శుక్రుడు 2వ ఇంట్లో కూర్చుంటారు. కుజుడు, గురుడు 10వ ఇంట్లో కూర్చొని 5వ ఇంటిపై దృష్టి పెడతారు. ఇది ప్రేమ సంబంధాన్ని ప్రగతిశీలంగా చేస్తుంది. మీరు మీ భాగస్వామితో సన్నిహితంగా ఉంటారు. ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకుంటారు. మీ సంబంధం యొక్క ప్రాముఖ్యతను కూడా అర్థం చేసుకుంటారు. మీరు మీ జీవితంలో ఒకరినొకరు ప్రాముఖ్యత కూడా తెలుసుకోగలుగుతారు. దీనివల్ల మంచి అనుబంధం అయితే ఏర్పడుతుంది. మీ ప్రియమైన వారికి వివాహ ప్రతిపాదనలు చేస్తారు. విజయావకాశాలు ప్రముఖంగా కనపడుతున్నాయి. అలాగే పెళ్లి అవకాశాలు చాలా బలంగా అయితే ఉన్నాయి. వైవాహిక జీవితం గురించి చూస్తే మీరు ఈ నెల ప్రారంభంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. 7వ ఇంటికి అధిపతి అయిన శని 8వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉంటాడు. ఇది అత్తగారి వైపు నుండి కొన్ని హెచ్చుతగ్గులను దారితీస్తుంది. సూర్యుడు శని యొక్క షష్టాష్టక యోగం వైవాహిక జీవితంలో ఉద్రిక్త స్థాయిలను పెంచుతుంది. మంచి విషయం ఏంటంటే బృహస్పతి ఈ నెలలో 7వ ఇంటిపై దృష్టి ఉంచాడు. ఇది సంబంధాలు సజావుగా సాగేలా చేస్తుందన్నమాట. పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. అలాగే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ అయితే వహించండి. అవసరమైన విధంగా చికిత్సలు తీసుకోండి. ఒకరినొకరు సమయాన్ని అందించడం వలన వివిధ సమస్యలన్నీ సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. సంబంధం ప్రేమపూర్వకంగా కొనసాగుతుంది. విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే మీ విద్యాభివృద్ధికి బాగానే ఉంటుందండి. ఈ నెల పోటీల్లో పాల్గొనడం ద్వారా అవార్డులు, బహుమతులు కూడా వస్తాయి. మీకు ఆనందం మరియు సంతృప్తిని కూడా అందిస్తుంది. వాటి వల్ల ఉన్నత విద్యలో మీరు మీ బలాన్ని అయితే నిరూపించుకోగలుగుతారు. మీ కార్యాలయ కార్యకలాపాల్లో విజయం సాధిస్తారు. ఇది పేరు మరియు కీర్తిని కూడా అందిస్తుంది. మీ జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపాధ్యాయుల నుండి మద్దతు పొందడం సాధ్యమవుతుంది. మీకు ఉపాధ్యాయులతో ఎక్కువ సమయం గడపడానికి కూడా అవకాశాలు కనపడుతున్నాయి. ఇది మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి సహాయపడతాయి. ఇంకా పాటించవలసిన పరిహారాలు ఏంటి అంటే కర్కాటక రాశి వారు మీరు ప్రతిరోజు శివపార్వతులను పూజించండి. అలాగే చీమలకు పిండిని, చేపలకు ధాన్యాన్ని అయితే వేయండి. మంగళవారం మరియు శనివారం హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ శనివారాలు ఇంట్లో దీపం పెట్టి బయలుదేరండి ఎక్కడికి వెళ్ళినా సరే. వీడియో నచ్చితే లైక్ చేయండి.